Audio Jungle. ఒకరోజు ఎండ ఎక్కువగా ఉన్న మధ్యాహ్నం చింటూ తన గ్రామం దగ్గర అడవిలోకి తిరిగాడు. పొడవైన గడ్డి మధ్య నడుస్తుండగా చీమల జాడను అతను గమనించాడు. ఆకర్షితుడై వాటిని నిశ్శబ్దంగా అనుసరించి ఒక పెద్ద చీమల పుట్టను చేరుకున్నాడు. దగ్గరగా చూడటానికి వంగగానే అనుకోకుండా ఆ మార్గాన్ని అడ్డుకున్నాడు. అకస్మాత్తుగా ఒక చిన్న కాని ఆజ్ఞాపించే స్వరం ప్రతిధ్వనించింది. మనుషువా, పక్కకు తప్పుకో. ఆశ్చర్యపోయి చింటు చుట్టూ చూశాడు. మరియు అతని ఆశ్చర్యానికి బంగారు ధూళి మరియు పూలరేకులతో చేసిన కిరీటం ధరించిన కొంచెం పెద్ద చీమ కనిపించింది. అది చీమల రాజు. చింటూ ఊపిరి పీల్చుకున్నాడు. వైనువు మాట్లాడగలవా? అవును అని చీమలరాజు ప్రశాంతంగా అన్నాడు. మరియు మీరు నా పనివారు నిర్మించిన మార్గంలో నిలబడి ఉన్నారు. మేము చిన్నవాళ్లం కావచ్చు, కాని మేము మా వీపులపై పర్వతాలను మోస్తాము. చింటూ వెనక్కి తగ్గాడు. క్షమించండి, నేను ఎవరికీ హాని చేయాలనుకోవడం లేదు. చీమలరాజు కైనమైన ముఖం మెత్తబడింది. అయితే మా నుండి నేర్చుకోండి. మేము కలిసి పనిచేస్తాము, ప్రతిదీ పంచుకుంటాము మరియు ప్రపంచం మనపై అడుగుపెట్టినప్పుడు కూడా ఎప్పుడూ ఆగము. అతను అందరికీ ఇలా అన్నాడు, చిన్న జీవికి కూడా గౌరవించదగిన రాజ్యముంది. నైతికత. అన్ని జీవులను గౌరవించండి, పెద్దవి లేదా చిన్నవి, ప్రతిదానికి దాని స్వంత ప్రపంచం ఉంటుంది.